సో మనం ఏం చేద్దామనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 10th క్లాస్ యొక్క ఫస్ట్ చాప్టరు రియల్ నెంబర్స్ దగ్గర నుంచి వద్దాం. ఈ రియల్ నెంబర్స్ మొత్తం అంతా కూడా ఓన్లీ 2 టాపిక్స్ మీదే వెళ్తుంది. ఆ 2 టాపిక్స్ ఏంటనంటే వన్ ఈజ్ హెచ్సిఎఫ్ అండ్ అదర్ ఈజ్ ఎల్సిఎఫ్, సారీ ఎల్సిఎం, రైట్? ఓకే, సో మనకి ఉన్న 2 టాపిక్స్ ఏంటనంటే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఈ హెచ్సిఎఫ్ అంటే ఏంటనంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ రెండింటి మీదనే మనకి మొత్తం అని తెలుస్తుంది. మీకు ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అని అంటే ఎల్సిఎంకి ఒక సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక నెంబర్ని మనం ఎల్సిఎం తీసుకోవాలంటే ఖచ్చితంగా దాంట్లో ఏమని ఉండాలి అంటే మనకి మీకు చాలామందికి ఐడియా లేదు కాబట్టి నేను ఏం చేస్తాను అని అంటే ఎల్సిఎం అనే దాని గురించి మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎల్సిఎం ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఎనీ నెంబర్, మనం ఒక నెంబర్ని తీసుకుందాం. సో ఆ నెంబర్లో ఇట్ షుడ్ హ్యావ్ ఎలా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ నెంబర్లో మోస్ట్ ఆఫ్ ద టైం మొత్తం అంతా కూడా మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్తోనే మనకి పాసిబుల్ అవుతుంది. సో ఇందులో మనకి పాసిబుల్ అయ్యేది ఎలా చేస్తానంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి 2 అనేది నేను ఈవెన్ ప్రైమ్ నెంబర్ కింద తీసుకుంటాను. సో ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ఎప్పుడు మనకి దేంట్లోకి రావాలి అని అంటే ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్తోనే మనం మ్యాక్సిమం కొట్టేయాలి. ఎలా కొట్టేస్తామనంటే మనం ఇప్పుడు 35ని తీసుకుందాము. ఈ 35ని మనం 2తో చేయగలుగుతామా, పాసిబుల్ అవుతుందా లేదా అనేది మనం ఈ నెంబర్తో చేస్తున్నాం. సో దీంతో అవ్వట్లేదు. నెక్స్ట్ ఉన్న ప్రైమ్ నెంబర్ ఏంటి 3తో ఈ టేబుల్ పోతుందా, నో. నెక్స్ట్ ఉన్న ప్రైమ్ నెంబర్ 5. సో 5తో పాసిబుల్ అవుతుందా, లెటస్ ట్రై, మనం ట్రై చేసి చూద్దాం. 5తో చేస్తున్నాను. 5 7s are 35. సో 5 and 7. సో ఈ యొక్క పాసిబిలిటీ అనేది జరిగింది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అని అంటే ఎల్సిఎం ఆఫ్ 35 ఈజ్ అని ఇక్కడ రాస్తున్నాను నేను. సో ఎల్సిఎం ఆఫ్ 35 ఈజ్ 5 into 7. సరే, ఇది మీరు చెప్పేశారు, బాగానే ఉంది, నాకు ఇది అంతా కాదు. కానీ ఈ హెచ్సిఎఫ్ గురించి చెప్పండి అని అంటే ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇది ఎప్పుడు దేని మధ్య చెప్పొచ్చు అని అంటే 2 నెంబర్స్ మధ్య చెప్పొచ్చు. అది ఎలా తీసుకుంటున్నాను అని అంటే లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10 అండ్ అనదర్ ఎగ్జాంపుల్ యాజ్ 35. సో 10కి మనం 10ని ఫ్యాక్టర్స్ని ఎలా రాసుకోవచ్చు, 2 into 5. నెక్స్ట్ 35ని ఎలా రాసుకోవచ్చు, 5 into 7. సో ఈ రెండింటిని ఉన్నదాన్ని బట్టి హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే ఈ రెండు నెంబర్స్ని మామూలుగా ఉన్న వాటిలో హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఎక్కువగా రిపీట్ అయిన హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ రెండిట్లో కామన్గా రిపీట్ అయిన ఫ్యాక్టర్ ఏంటి, 5 and 5. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఏంటి, 2 నెంబర్స్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ 10 35. ఈ రెండిటికి కామన్గా ఉన్నది ఏంటి అనమాట, 5. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే హెచ్సిఎఫ్ని మనం ఎలా రాసుకుంటాము, తర్వాత ఎల్సిఎంని మనం ఎలా రాసుకుంటాం అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు 2 అర్థమైనాయి కదా. వీటిల్ని బేస్ చేసుకొని నేను ఏం చేస్తున్నాను అని అంటే నెక్స్ట్ సమ్కి వెళ్తున్నాను. నెక్స్ట్ సమ్ ఇన్ ద సెన్స్ ఎలాగంటే
డైరెక్ట్గా మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. మీకు ఏదైనా డౌట్స్ కానీ లేకపోతే ఏమైనా తెలియాల్సినవి ఏమన్నా ఉన్నాయని అనుకుంటే నాకు మీరు మెసేజ్ చేయండి, కామెంట్లో పెట్టండి. నాకు ఈ సమ్ అర్థం కాలేదని చెప్పండి. ఆ సమ్ నేను ప్రతిరోజు డెఫినెట్గా ఒక సమ్ అనేది డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు అర్థమవుతుంది. మీకు అసలు ఏమి రాకపోయినా పర్వాలేదు, నా వీడియోని జస్ట్ మీరు 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ కనుక రివ్యూ చేసినట్లయితే, మళ్ళీ చూసినట్లయితే డెఫినెట్గా మీకు ఈ టాపిక్ అనేది క్లియర్ అయిపోతుంది. ఈ యొక్క లెసన్ మొత్తం అంతా కూడా దీని మీద రిపీట్ అయి ఉంటుంది కాబట్టి, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంతో రిపీట్ అయి ఉంటుంది కాబట్టి, నేను ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేసేసి డైరెక్ట్గా సమ్లోకి వెళ్ళిపోదాం.